నమస్తే అన్న. ఆంధ్రాలో ఇంతవరకు చూసుకున్నట్లయితే ఎక్కడ బీసీ పార్టీ వాళ్ళు కానీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా కానీ రెడ్డిలు, కమ్మలు లేకపోతే వెలమలు తప్ప ఇంతవరకు బీసీలు మాత్రం ఇంతవరకు అధికారంలో లేదు. ఈసారి బీసీలలో ఐక్యత పెరిగి మేము మా బీసీలే ఖచ్చితంగా అధికారంలో ఉండాలని చెప్పి ఖచ్చితంగా బీసీ పార్టీని గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్న, ఎప్పుడు కూడా ఈ అగ్న కులాల వాళ్ళ పెత్తనమే ఒక ఓటింగ్ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలది ఉన్నా సరే ఇవాళ ఓటు బ్యాంకు మాది కనపడిన బీసీ సంఘాలది. ఇవాళ అధికారాన్ని అనుభవించేది వాళ్ళు, అధికారాన్ని పొందేది వాళ్ళు. ఓటు బ్యాంకుగానే మమ్మల్ని వాడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మా బీసీ కులాలు కానీ మా బీసీ సంఘాలు కానీ ఎవరు కూడా కళ్ళు తెలుసుకోవాలి. ఇవాళ ఒక అంబేద్కర్ ఎస్సీలకు ఎట్లయితే ఒక రాజకీయ అధికారాన్ని కలగజేసి మనం ఇట్లా బతికి ఇట్లా మారాలని ఎట్లయితే కోరుకున్నారో అదే విధంగా ఇలా అంబేద్కర్ లాంటి నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా బీసీల కోసం ఆయన నిలబెట్టినటువంటి 5 డిమాండ్లు కూడా రేపు భవిష్యత్తు కాలంలో రాజ్యాధికారం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరి మనసులో ఉన్నది ఇది బయటికి రాలేకపోయింది. మా అందరి గొంతుకై బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు ఈ నినాదాన్ని భుజంపై ఎత్తుకుని అంబేద్కర్ లాగా మాకు మరో అంబేద్కర్ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారని మా బీసీలకి ఆయన ఒక అండదండగా ఉండి మా బీసీలను ఒక తాటిపై తాడలో అతను సక్సెస్ఫుల్ అవుతాడని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బీసీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీసీలు ముఖ్యమంత్రి అయి రాజ్యాన్ని ఏలేటువంటి రోజులు అతి తొందరలోనే దగ్గరికి వస్తున్నాయి. అట్లాగే బీసీ అనే ఒక ముద్ర పెట్టుకుని అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మా బీసీ కులాలకి అన్యాయమే చేయడం జరిగింది. ఒకటి, బీసీలకి ఏదైనా అన్యాయం జరిగి గొడవ జరిగితే బీసీలపై దాడి అంటున్నారు, లేకపోతే బీసీలు మానవ భంగాలు మా అని చెబుతున్నారు. కానీ బీసీల గురించి పట్టించుకునే స్థాయి ఇవాళ గవర్నమెంట్కి లేదు. ఇవాళ అది కావాలి అంటే రామచంద్ర అన్న అడిగినటువంటి 5 డిమాండ్లు నెరవేర్తేనే మా బీసీలకి ఒక బలం చేకూర్చి రాబోయే రోజుల్లో మాది అంటూ ఒక ఇది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటది. అంబేద్కర్ లాంటి రామచంద్ర యాదవ్ గారు మా బీసీలకి నిలబడి ఈ 5 హక్కులు సాధిస్తే భవిష్యత్తు కాలంలో కూడా మంచి రాజ్యాధికారాన్ని సాధిస్తాం. బీసీల యొక్క బలం ఇంకా ఉన్నండుగా పెరుగుతుంది. అందరిలో కూడా అవగాహన కలిగి మంచి రోజులు వస్తాయని అందరూ ఒకే తాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి పీఠాన్ని సేకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐక్యంగా ఉండి బీసీని గెలిపించుకుంటారా? ఉండాలి అని కోరుకుంటున్నాను. ఉంటే మాత్రం సాధ్యమే అని చెప్తున్నాను. ఖచ్చితంగా బీసీలందరూ ఏకతాటి మీద నడిసే సమయం వచ్చింది. సాధించుకునే సమయం, హక్కులు, అస్తిత్వం మొత్తం రామచంద్రయ్య గారి ద్వారా నెరవేరుతున్నాయి అని మాత్రం గంటాపదంగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడున్న ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అగ్ర కులాలు ఉన్నారు. అగ్ర కులాలకి అలవాటు పడ్డ వాళ్ళందరూ కూడా బీసీ వాళ్ళందరూ కూడా అలవాటు పడ్డారు అగ్ర కులాలకు పడ్డది. ఇప్పుడు బీసీలో అందరూ కూడా మళ్ళీ మా బీసీ పార్టీ పెట్టారని వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ అగ్ర కులాలకు అలవాటు పడతారు? అగ్ర కులాలకి దాసీతనం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు ఏం కోల్పోతున్నారో, వారి జాతి ఏం కోల్పోతుందో తెలిసిన రోజున ఖచ్చితంగా ఆ పార్టీలను వదిలేసేసి బీసీవై పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఆ రోజు రావాలి అని ఖచ్చితంగా ఆ అనుభవం తెలియాలి అని నేను కోరుకుంటున్నాను. వస్తుందనే చెప్తున్నాను. ఎందుకు నమ్మి రావాలి అంటే బీసీలకు 80 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం, బానిసత్వం సంఖ్యలను తెంచడానికి ఈ రోజున రామచంద్రయ్య గారు వచ్చారు. కాబట్టి ఇంతకు ముందు ఎవరు కూడా బీసీల కోసం ఇంతగా పోరాటం చేయలేదు. కాబట్టి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి బీసీ అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా నమ్మి ఆంధ్ర రాష్ట్రం ముందుకు వస్తుందనే చెప్తున్నాను. నమస్తే. ఆంధ్రాలో ఇంతవరకు కూడా బీసీల అధికారంలోకి ఇంతవరకు వచ్చిన పరిస్థితి ఎక్కడ దాఖలాలో లేదు. ఒకవేళ ఆంధ్రాలో అధికారంలో వచ్చిన వాళ్ళు కూడా అగ్రకులస్తులు ఉన్నారు. అటు ఎలమ కావచ్చు, ఇటు నాయుడ్స్ కావచ్చు, చౌదరి కావచ్చు, రెడ్డిస్ మాత్రమే ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. బీసీలు అందరిలో ఐక్యత ఉన్నట్లయితే బీసీలు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం, ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యతతో ఉండి అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. నమస్కారం. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఈరోజు సమస్త దేశ ప్రజానీకానికి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మొట్టమొదటిగా
మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిగా కూడా ఉన్నది. ఆ సందర్భంగా కూడా అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా. నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు వడేరాజ్. నేను వడ్డేరు సామాజిక వర్గం చెందిన వాడన వ్యక్తిని, నెల్లూరు జిల్లా నుంచి. ఈ భారత చైతన్య యువజన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగిన ఈ అగ్రవర్ణ పెత్తందారీ వర్గాలకు సంబంధించిన రెడ్డి కానివ్వండి, వెలమ కానివ్వండి, నాయుడు కానివ్వండి, మరొకరు కానివ్వండి, వీళ్ళందరూ 15%గా ఈ రాష్ట్రంలో 15%గా ఉన్న గుప్పిడి మంది ప్రజలే అవుతారు. ఈ గుప్పిడి మంది ప్రజలు ప్రకృతి వనరుల్ని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న సంపదని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. తరతరాలుగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజ్యాంగం 1950 నుంచి రాజ్యాంగం అమలు కానప్పుడు ముందు నుంచే కూడా వీళ్ళు భూస్వాములుగా, జమీందారులుగా పెత్తందారి వ్యవస్థలు కొనసాగించారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశం మొత్తం కూడా అదేవిధంగా రాజరిక వ్యవస్థ నుంచి మనకు ప్రజాస్వామ్యం వచ్చే నాటికి, మన భారత రాజ్యాంగం అమలయ్యే నాటికి వీళ్ళు పెత్తందారులుగా, జమీందారి వర్గాలుగా, ముఠాదారులుగా మొత్తం భూమిని, సంపదను వాళ్ళు చిక్కించుకొని వాళ్లే రాజకీయం చేస్తూ వచ్చారు. భారతదేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సూత్రాలు, సంక్షేమ రాజ్యం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలందరికీ సమానత్వం సిద్ధించాలి. ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా సమాన అవకాశాలు, సమానత్వం, ఆ తర్వాత సంపదను సమానంగా పంచుకోవటం, ఆర్థిక అవును 45 రోజులు ముందుగానే ఫిబ్రవరి 22వ తేదీన మన మహా జనసభని బీసీ సింహార్జన ద్వారా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ రోజే డిక్లేర్ చేశారు. అప్పటికి 45 రోజులు, కనీసం 45 రోజులు టైం ఉన్నది ఈ ప్రభుత్వానికి. ఇది గత 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆ సమస్య. 4 సమస్యలు గత ఎంతో కాలంగా బీసీలందరూ డిమాండ్ చేస్తున్న సమస్యలే. మరి కొత్త సమస్య, 5వ సమస్య ఏంటంటే రాజధాని ప్రాంతంలో బీసీలకి 1000 ఎకరాలు ఇవ్వండి. ఈ కొత్త రాజధాని ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలందరినీ మీకు ₹1 మేము ఎకరాన్ని లీజుకి ఇస్తామని బతిలాడి అందరినీ బతిలాడుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకి 1000 ఎకరాలు ఇవ్వండి అనేది 5వ డిమాండ్గా కొనసాగింది. మిగతా 4 డిమాండ్లు కూడా 4 డిమాండ్ ఏంటంటే అవి కుల రక్షణ చట్టం తీసుకురావటం, కుల జనగణన చేయటం, బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వటం, తర్వాత రిజర్వేషన్ని స్థానిక సంస్థలకు రిజర్వేషన్కి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టసభలకు కూడా తీర్మానం చేసి పంపిస్తాననే సమస్యలపైన ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడో ఏనాడో మేనిఫెస్టో ద్వారా ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తున్నారు, మేము నెరవేరుస్తామని. ఆ సమస్యలనే తీసుకున్నారు. ఆ సమస్యలనే తీసుకొని వెంటనే మీరు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య ఇది దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ఉద్యమం ఇది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారితో సంప్రదింపులు జరిపి వెంటనే నిర్ణయం తీసుకొని అమలు చేస్తామని వాగ్దానం ఇవ్వకపోతే బీసీలందరూ మహోత్సవ ఉద్యమం అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తుంది. కుమార్ పటేల్. ఇంతవరకు కూడా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కమ్మలు, రెడ్డిలే అధికారంలో ఉన్నారు. బీసీల అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీసీలందరూ కూడా ఐక్యత ఉండి బీసీలు గెలిపించుకోగలుగుతారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి గత 78-79 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెడ్లు పోతే కమ్మలు పోతే రెడ్లు కానీ వాళ్ళే పరిపాలించినారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక, తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ అదే రకంగా రెడ్లు వెలుమలు పాలిస్తున్నారు, ఇక్కడ మళ్ళీ రెడ్లు కమ్మలే పాలిస్తున్నారు. కాబట్టి ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఎన్నికల వాళ్ళ ఓట్ల కోసం, ఓట్లు దండుకోవడం కోసం, బీసీల ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు దండుకోవడం కోసం మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, మీకు హక్కులు కల్పిస్తామని చెప్పేసి మీ వాటాగా మీ ఎంతమంది అంత వాటా కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేస్తూ తప్ప రాజకీయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మాటన పెట్టి వాళ్ళ రాజకీయంగానే వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తారు. కానీ బీసీలు అనగదొక్కాలని చూస్తారు. కాబట్టి ఇప్పటికే బీసీలు సగానికి పైగా మేల్కొన్నారు. రానున్న రోజులలో ఖచ్చితంగా
బీసీలకు ఓట్లు వేసుకొని గెలుచుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఆంధ్రలో కూడా ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లోకి వచ్చి మళ్ళీ రెండోసారి ఎన్నికలు వచ్చిన తర్వాత మేము 2023లో 21 లేదా 23లో ఖచ్చితంగా జాతీయ జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పారు. వాళ్ళు అట్లే మర్చిపోయినారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అట్లే మర్చిపోయినాడు. ఏదైతే ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఇదే విధంగా 44% ఇక్కడ ఉన్న బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలకు హక్కులకు చట్ట కల్పిస్తామని చెప్పి కానీ ఆ మభ్యన పెట్టి పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలు ఓట్లు వేసుకొని గెలుచుకునే వాళ్ళ రాజ్యాధికారం తెచ్చుకునే టైం ఆసన్నమైంది. కాబట్టి ఇట్లాంటి వేదికలు బోడే రామచంద్ర యాదవ్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ యొక్క బీసీల కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నందుకు మేము జనగామ నుంచి, హైదరాబాద్ నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి పలు పట్టణాల నుంచి కూడా వచ్చి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ వచ్చి కూడా ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలపడం జరిగింది. ఓకే, థాంక్స్.